ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిజామాబాద్ సిపిఐ నాయకులు స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కంచర భూమయ్య మాట్లాడు పార్లమెంట్ లో మొదటిసారి వర్గీకరణపై సిపిఐ మద్దతు పలికిందని, సూరవరం సుధాకర్ రెడ్డి వర్గీకరణపై మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను వెంటనే అమలు చేయాలని కోరారు. రిజర్వేషన్ చేయాలని అనేక దఫాలుగా కొట్లాడిన సందర్భంగా గతంలో 92లో ఆనాడు ఉమ్మడి ప్రభుత్వం ఎస్సీ చట్టాన్ని అంటే ఆ సందర్భంగా రిజర్వేషన్ అమలు చేస్తూ కొన్ని నెలలే అమలు చేయడం వల్ల కొద్దిమందికి అణగారిన ఆ దళిత కుటుంబాలలో అణగారిన వారికి లాభం చేకూరింది కనుక ఈ విషయంలో మళ్ళీ ఆ రోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దీన్ని తిరగరాసి అది చెల్లదని చెప్పడం వల్ల ఆనాడు మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలని అట్లాగే ఎస్టీ వర్గీకరణ చేయాలని పోరాటాలు జరుగుతున్నాయి. దీన్ని అనేక రకాలుగా అనేక మంది పోరాటాలు చేసిరు. అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేసిన పరిస్థితిలో సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. విద్యా వైద్యం అట్లాగే రిజర్వేషన్లు చదువులో ఈ వర్గాలకు ఎస్సీలకు కానీ అటు ఎస్టీలకు కానీ అమలు చేయాలి. అట్లాగే ఎస్సీ వర్గీకరణ ఈ నిష్పత్తి ఎంత ఉంటుంది జనాభా ప్రాతిపదికన దాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. అందులో భాగంగానే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని మేము ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన వాటిలో కూడా అమలు చేస్తాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఆహ్వానిస్తున్నాం. ఇది ఎన్నో సంవత్సరాలుగా మరి కోరుకుంటున్న విధానంగా మాదిగలు మాలలు ఎస్టీలు వర్గీకరణ విషయం వల్ల నా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కనుక దీన్ని స్వాగతిస్తూ దీన్ని మేము అమలు చేస్తామని చెప్పడం కనుక ఇప్పటికే అనేక రకాలుగా పోరాటాలు చేసిన సందర్భంగా ఈ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్తున్నాం. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పును కూడా సిపిఐ పార్టీగా మేము ఆహ్వానిస్తున్నాం. సిపిఐ పార్టీస్ కూడా అనేక సార్లు కోరింది. ఆనాడు జనరల్ సెక్రటరీ ఉన్న సూరవరం సుధాకర్ రెడ్డి కూడా పార్లమెంట్లో ఈ వర్గీకరణ చేపట్టాలని మరి ఆనాడు కోరాడు కనుక ఈ సందర్భంగా దీనికి సహకరించిన అందరికీ మేము మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుతున్నాం.